ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు తర్వాత తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించే వాళ్ళల్లో నా దృష్టికి వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళండి నిమ్మల రామానాయుడు గారు. అంటే ఎలాగో అంటే ఆ రోజున బుడమేరుకు వరద వచ్చినప్పుడు, అంటే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బుడమేరుకు వరద వచ్చినప్పుడు విజయవాడ ప్రజలు అంత కష్టంలో ఉన్నప్పుడు రాత్రి అనక పగలనక వానలో తడుస్తా అక్కడే ఉండి ఆ గండి పూడ్చడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయం దగ్గర నుంచి, అంటే బాబుగారు ఎలా అయితే నీళ్ళల్లో దిగి క్యారవాన్లో ఉండి రాత్రింబవళ్ళు కష్టపడ్డారో అదే రకంగా చూస్తే ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని తనకు అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి, ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి తన వంతు తను చేయాలని చెప్పి నిమ్మల రామానాయుడు గారు ఆ రోజు చేసిన కృషిని మనందరికీ, ఇంకా నాకైతే న్యూస్లో చూస్తున్నప్పుడు నాకు నిజంగా అనిపించిందండి, ఎంత మంచిగా చేస్తున్నారు ఈయన అని. సరే, అది అయిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని పరుగులు పెట్టిస్తున్న దాంట్లో బాబుగారికి తోడయ్యి, తర్వాత ఇప్పుడు బనకచర్ల సాధించడం కోసం తెలంగాణ వాళ్ళకి ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టడం కూడా రామానాయుడు గారు ఎంత బాగా చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ వెల్లిగొండ ప్రాజెక్టు ఫినిషింగ్ ఇస్తా మొన్న 100 రోజుల్లో హంద్రీనీవా ఫినిష్ చేసి బాబుగారికి తోడుగా ఉండి ప్రతి ఒక్క దాన్ని మైక్రో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న చిన్న టాస్క్లన్నీ పూర్తి చేపించి ఇంజనీర్లతోటి ఆయనకు తోడుగా ఉండి ఆ సంకల్పంలో వీటన్నిటికంచిన మించింది ఏంటంటేనండి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫినిష్ చేయటము, కాలువల పుడికలు తీయటము, సకాలంలో వాటర్ అందాలి పొలాలకి అని చెప్పి ఒక రైతు అయిన నిమ్మల రామానాయుడు గారు తన మూలాలు మర్చిపోకుండా మంత్రి అయినా కానీ ఎంతో నిరాడంబరంగా సైకిల్ వేసుకుని మరి ప్రజలతో మమేకమై ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు చూడండి. ఇదండి నిజంగా నేను చెప్తున్నానండి, ఇలాంటి నాయకులు కనుక అందరూ ఇలా కనుక ఉంటే కనుక బాబు గారు చేస్తున్న సంకల్పం ఏదైతే పట్టుకున్నారో స్వర్ణాంధ్ర సాకారము 2047 వరకు అవసరం లేదండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళం కూడా అదే బాటల్లో బాబుగారికి తోడైతే కనుక స్వర్ణాంధ్ర సాకారం అనేది జస్ట్ లైక్ దట్ 3 ఏళ్లలో అయిపోద్దండి. అదండి, పునాదులు గట్టిగా పడతాయండి, రేపు భవిష్యత్ తరాలు బాగుంటాయి. థ్యాంక్ యూ.